తెలంగాణలో డ్రగ్స్ సమస్య ఎక్కువగా ఉందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. మాదక ద్రవ్యాల్ని నివారించేందుకు జనం సహకరించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు గంజాయి, డ్రగ్స్ పై యుద్దం చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామం ప్రగతి ప్రణాళిక సభలో డీజీపీ పాల్గొన్నారు. యువతకు హెల్మెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆటో డ్రైవర్లకు మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. As of now, sir, 600 in around the town, sir, and Mandal recently become 400,000 minimum recently installed cameras. Is all 4 MP and 50. ఫస్ట్ ఎయిడ్ కిట్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఉంటుంది. గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రైజులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు స్కూల్స్ పోతే అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకు కేసెస్ మేము డిటెక్ట్ చేసినప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, మెడికల్ చదివే వాళ్ళు ఈ గాంజా ఇది అది దానికి అలవాటు పడి వాళ్ళు కెరీర్ అంతా పాడు చేసుకుంటున్నారు. కానీ స్కూల్ వాళ్ళు చెప్పరు, కాలేజ్ వాళ్ళు చెప్పరు. సో దాని గురించి ప్రత్యేకమైన యాంటీ డ్రగ్ కమిటీస్ ప్రతి విద్యా సంస్థలో పెట్టడానికి ఒక జియో గవర్నమెంట్ తీసుకురాబోతుంది. సో దాని ప్రకారం ఆ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత అవుతుంది, వాళ్ళు తెలియజేయాలి మనకు. అప్పుడు ఆ యాంటీ డ్రగ్ కమిటీ వాళ్ళు పనిచేస్తారు, పోలీసు వాళ్ళతో పనిచేస్తుంది. మనము ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఈ విధంగా కాపాడుకోవచ్చు.